ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాతరే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 787 నామము త్రిపురేషి, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిపురేశ్వరార్థాయ నమః అని చెప్పాలి. త్రిపుర 3 పురములకు ఏషి ఆదినాథురాలు. ప్రతి జీవి 3 రకాలైన దేహాలను కలిగి ఉంటాడు. 1 స్థూల దేహం, 2 సూక్ష్మదేహం, 3 కారణ దేహం. ఈ దేహాలు జీవుడు ఉండే స్థావరాలు కాబట్టి వీటిని పురములు అని కూడా అంటారు. ఈ 3 పురాలకు ప్రభ్వి కాబట్టి అమ్మవారు త్రిపురేషి. వెలవడబోయే వాక్కు 3 స్థాయిల్లో ఉంటుంది. అవి తార, మధ్యమ, మంద్రము. వీటిని కూడా 3 పురాలు అంటారు. వాక్కును పుట్టించేది, వాక్కు అయ్యేది, ఉచ్చరించేది అంతా వాగ్దేవే కాబట్టి ఆ వాగ్దేవి త్రిపురేషి అవుతుంది. ఈ 3 పురాల ద్వారా వ్యక్తమయ్యే వాగ్దేవి రూపంలో ఉండేది అమ్మవారే కాబట్టి ఈ అర్థంలో కూడా అమ్మవారు త్రిపురేషి. దీని త్రిశదస్త అంటారు. ఈ 3 స్థాయిలు వరుసగా కంఠం నుండి, హృదయం నుండి, నాభి నుండి వ్యక్తమయ్యే వాక్కుల్లో ఉంటాయి. కల్మషాలను తొలగించేందుకు మన నాదలోకములో పనిచేస్తున్న త్రిపురేశ్వరిని త్రిపుర భైరవి అంటారు. ఈ నాదోపాసనలో ఆనందానుభూతి, అభయ, వరదానుగ్రహాలను ప్రసాదించేటప్పుడు త్రిపుర సుందరి అవుతుంది. ఈ 3 పురాలకు అంతఃపురం ఒకటి ఉంటుంది. దానే అంతస్మితం అంటారు. అందుకే త్రిపుర సుందరిని ఆత్మసితోలతసిత మిందు కళావ తసం అని కూడా అంటారు. ఈ తార, మధ్యమ, మంద్ర స్వరాలు దివ్య ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ, అంతఃప్రజ్ఞాలను కదిలిస్తాయి. ఇవి ప్రాతః సంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్యా కాలాలను కూడా సూచిస్తాయి. ఈ 3 పురములుగా చెప్పబడు వాటికి ప్రభ్వి అని ఈ నామానికి అర్థము. సర్వశపరిపూరక చక్రాధీశ్వర త్రిపురేషితి నామ్నా తదా భేదత్ ఇయా మంబాపి తదోచ్యతే. త్రిపురేషి సర్వశాపరిపూరక చక్రేదేశ్వరికి త్రిపురేశ్వరి అని పేరు కలదు. అట్టి త్రిపురేషి అను దేవత స్వరూపురాలు సర్వశాపురకమగు చక్రాధీశ్వరికి త్రిపురేషి అను నామముతో ఆమెతో భేదం లేనిది కాన ఈ దేవి త్రిపురేషి అయినది. లలితాదేవి త్రిపురేషి అని కలదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 788 నామము జయసేన, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జయసేనాయ నమః అని చెప్పాలి. జయత్ జయించుచున్న, సేన సేనలు గలదు. సృష్టి ఉన్నంతకాలము అమ్మవారిదే జయం. ఈ జయాన్ని చేకూర్చే సేనలు అమ్మవారికి పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల ఘర్షణల్లోనూ మంచికి, ధర్మానికి, న్యాయానికి జయం చేకూర్చే విధంగా ఈ సేనలు అమ్మవారికి ఉపకరిస్తాయి. మనిషి జీవితంలో జయం రావాలంటే అటు తమోగుణము పనికిరాదు, ఇటు రజోగుణము పనికిరాదు, సత్వగుణమే వర్తించాలి. ఈ సత్వగుణము అగ్రగణ్యుడైన వంటవాని చేత ఎక్స్పర్ట్ కుక్కు వంటబడిన వంట లాంటిది. వండిన వంటకంలోని వివిధ పదార్థాలు గుర్తుకు వస్తూ ఉండేటట్లుగా ఉంటే వంట తగలబడ్డది అని అర్థం. కేవలము వంటకము రుచి మాత్రమే ఉంటే సక్సెస్ అని అర్థం. సరిగ్గా మన జీవితం కూడా మనలోని అన్ని భాగాలు, పదార్థాలు విడివిడిగా ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూ మన ఆలోచనలకు, పనులకు అడ్డు వస్తున్నట్లు ఉంటే మనకు మరణం ఆసన్నమవుతుంది అని అర్థం. ఇవన్నీ గుర్తుకు రాకుండా నిరంతరానంద స్థితిలో మనిషిగానే ఉంటే సత్వగుణంలో జీవిస్తున్నామని అర్థము. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మన వల్ల తప్పు జరిగితే ఎప్పుడు ఆ తప్పుడు పనే గుర్తుకు వస్తూ ఉంటే అది సత్వగుణ జీవితము అవ్వదు.
అయితే చేసిన తప్పుకు పశ్చాత్తాపము పడరాదా అంటే పశ్చాత్తాపం వల్ల జరిమానాల వల్ల సమస్య పరిష్కారము కాదు. జరిమానాలు చెల్లించే అవకాశం కనుక ఉంటే చేయబోయే తప్పుడు పనులకు కూడా హెచ్చు మొత్తంలో ముందే జరిమానాలు కట్టి తప్పుడు పనులకు మార్గాన్ని సుగమం చేసుకుంటాము. అయితే ఏం చేయాలి అంటే చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ మళ్ళీ ఆ తప్పుడు పనులను తలవడం కంటే, జరిమానాలు కట్టడం కంటే మళ్ళీ ఎప్పుడూ అలా తప్పుడు పని చేయకుండా ఉండడమే నిజమైన పరిష్కారం అవుతుంది. చేసిన చెడ్డ పనిని స్మరించడం కంటే చేయబోయే ఇంకొక మంచి పని మీద బుద్ధిని పెట్టడం, మనసును ప్రసరింప చేయడం మంచిది. ఈ విధంగా గడిపిన జీవితం సత్వగుణ జీవితం అవుతుంది. ఇటువంటి ప్రవృత్తి వల్ల జీవితంలో జయము మాధుర్యమే తప్ప ఓటమి దుఃఖము ఉండవు. ఈ విధమైన జీవితాన్ని పొందాలన్నా, మనలో జయాన్ని చేకూర్చే సత్వగుణ జ్ఞాన సంపర్క భావాలను పొందాలన్నా అమ్మవారి నామాన్ని జయస్సేనాయ నమః అనే సంపుటి చేసి జపించాలి. 1 జయించు సేనలు గలది, 2 జయమును చేకూర్చు వివిధ జ్ఞాన సంపర్క భావములు కలుగజేయున్నది అని ఈ నామానికి అర్థము. జయస్సేన జయించినట్టి సేనలు గలది కాబట్టి యుద్ధములలో అంతటా జయించినట్టి సేనలను జయస్సేనుడను రాజస్వరూపిణి అని అంటారు. బండాసురుడే మున్నగు వారితో సంభవించిన యుద్ధంలో అంతటా ఈమె శక్తి రూపమగు సేన ఎల్లప్పుడూ జయము పొందుచుండేది. కావున ఈమెకు జయస్సేన అను నామము కలిగింది. లేదా జయస్సునుడని రాజరూపము గలది. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.